ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, TCS, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారతీ ఎయిర్టెల్, ITC షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి గత కొన్ని సెషన్లో నిఫ్టీ 300 నుంచి 400 పాయింట్ల పరిధిలో ఒసిలేట్ అవుతుంది. అలాగే బుల్స్ మరియు బేర్స్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంది. అయితే నిఫ్టీ బ్యాంక్ అలాగే నిఫ్టీ కంటే మెరుగ్గా ప్రదర్శన చూపుతూ 20 DMA పై స్థిరంగా కొనసాగుతుంది. మరి అసలు ఈ పరిస్థితుల్లో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మనం గత సెషన్స్ లో కూడా అనుకున్నామండి, ఎప్పుడైతే బడ్జెట్ లోస్ అండ్ ట్రంప్ టారిఫ్ పాజిటివ్ న్యూస్ వచ్చిన హైస్ ఏవైతే ఉన్నాయో ఆ రేంజ్ లో కొన్ని రోజులు స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఆ రేంజ్ మనం చూస్తే కనుక 24,571 అండ్ 26,341 1800 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 300-400 పాయింట్స్ ఆసిలేట్ ఎక్కువ అవుతున్నప్పటికీ ప్రాబబ్లీ అన్సర్టనిటీ అనేది మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు సుప్రీం కోర్ట్ వచ్చి ట్రంప్ టారిఫ్స్ తీసేసి అంటుంది, వెంటనే ట్రంప్ వచ్చి అగైన్ నేను 15% విధిస్తున్న టారిఫ్ వరల్డ్ వైడ్ అంటారు. అండ్ సెకండ్ థింగ్, AI డిస్ట్రప్షన్ ఏదైతే ఉందో IT నేమ్స్ అన్నిటినీ ఇవాపరేట్ చేసేస్తుంది అని ఒక టాక్. సో వీటన్నిటితోటి ఏంటంటే చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్లీ ఫైట్ చేస్తున్నారు, బట్ ఐ థింక్ ఎవరు కూడా బ్యాటిల్ విన్ అవట్లేదు. సో ఆల్టర్నేట్ బై సెల్ డేస్ అవుతున్నాయి. అది కూడా సెక్టర్ స్పెసిఫిక్ రొటేషన్ కూడా చాలా చాలా స్పీడ్ గా జరుగుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ట్రంప్ టారిఫ్ ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఆ రోజు గ్యాప్ మనం చూస్తే కనుక 25,641 అప్పర్ సైడ్ ఆఫ్ ద గ్యాప్ అండ్ 25,440 ఈ 200 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ అగైన్ మనకి నిఫ్టీ 20 డే బిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ మూవింగ్ యావరేజ్ బిలో యాజ్ ఆఫ్ నో 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా కనిపిస్తుంది, విచ్ ఇస్ 25,248. అంటే ఇక్కడ నుంచి ఒక 250 పాయింట్స్ పడితే కనుక నిఫ్టీ సపోర్ట్ లో ఉంది కాబట్టి మేబీ ఆ లెవెల్స్ వస్తే వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఇంకోటి మనం చూస్తే కనుక వోలటాలిటీ ఇండెక్స్ అనేది కూడా చాలా చాలా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పాలి. సో కొన్ని రోజులు ఎక్స్ట్రీమ్ ఫియర్ వెళ్ళిపోతుంది చూస్తున్నాం ట్రేడర్స్ ది. అట్ ది సేమ్ టైం కొన్ని రోజుల్లో ఎక్స్ట్రీమ్ గ్రీడ్ కూడా రావటం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో మనకి విక్స్ కూడా చూస్తే కనుక అబౌట్ 9.7 నుంచి 14.9 ఈ 30-40% కూడా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పాలి. సో ఇలాంటి టైంలో ట్రేడర్స్ చాలా చాలా కాషియస్ గా ఉండాలి. ఓన్లీ థింగ్ నియర్ టు ద సపోర్ట్స్ వచ్చినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి స్టాప్ లాస్ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ గా పెట్టాలి. ఇక మీరన్న బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది నోవేర్ టు ద గ్యాప్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన గ్యాప్ మనం చూస్తే కనుక 58,687 అండ్ 59,763. సో మనం 61,000 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో అవుట్ పర్ఫార్మెన్స్ కి ఇదే నిదర్శనం అని చెప్పాలి. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ యాజ్ ఆఫ్ నౌ 60,647. అంటే ఇంకో 400-500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడినా కూడా దెర్ ఈస్ నో వరీ అన్నట్టే మనకి చార్ట్ సూచిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై ఏదైతే మనకి 3rd ఫిబ్రవరి రోజు చూసాం 61,764, అదొక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీక్ లో 61,678 దాకా రావటం చూసాం. సో దట్ ఈస్ 61,764 పైన క్లోజ్ అయిన రోజు ఇంకో 1,000 to 1,500 పాయింట్స్ అప్ సైడ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ 60,500 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మేబీ ఒక 300-400 పాయింట్స్ పడితే కనుక ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ కి చాలా చాలా అట్రాక్టివ్ గా బ్యాంక్ నిఫ్టీ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం, నేను మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. నేను 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. ఆ ఫ్యూచర్ లో PUC ఈక్విటీ లో పెట్టాలనుకున్నాను. ఏ ఫండ్ బాగుంటుందో చెప్తారు? మీ వాయిస్ క్లియర్ లేదండి, స్టాక్స్ చెప్పగలరు ఒకసారి మళ్ళీ? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటండి 1 lakh. ఓకే, మ్యూచువల్ ఫండ్ యాజ్ ఎ అసెట్ క్లాస్ మనకి చూస్తే అండి హిస్టారికల్లీ 12 to 14% మనకి
రిటర్న్స్ ఇవ్వటం చేసాం. అది కూడా మీకు అట్లీస్ట్ 3 to 5 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక. సో కోవిడ్ టైం 2020 ఆ టైంలో నెగిటివ్ రిటర్న్స్ కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. 30-40% కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇరోడ్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్ అయితే కనుక యూ షుడ్ చూస్ గుడ్ అండ్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఒకటేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేయకుండా ఎస్ఐపి మోడ్లో చేస్తే దట్ విల్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ ఫ్రంట్ లైన్లో మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి లాంటివి దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి మ్యూచువల్ ఫండ్స్లో. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మనకి 14% ఇస్తే ఈవెన్ వర్స్ట్ ఫండ్ కూడా మనకి 11% ఇచ్చిన హిస్టరీ ఉంది. సో ఐ థింక్ సెలక్షన్కి దెర్ ఇస్ నథింగ్ టు వరీ అండి. 2-3% హియర్ అండ్ దేర్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఉండదు మ్యూచువల్ ఫండ్లో. బట్ ఫ్రంట్ లైన్ నేమ్స్లో ఉంటే కనుక ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్ అని నా ఉద్దేశం. సో మేబీ ఐ థింక్ ఆదిత్య బిర్లా మీరు అడిగిన నేమ్ ఇట్స్ ఎ గుడ్ నేమ్. సో దానిలో యూ క్యాన్ ఇన్వెస్ట్. ఈవెన్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి, రాజేంద్ర గారు నమస్కారం. నా దగ్గర 80 ఫైనాన్స్ లాస్ట్ అండ్ టూర్బో ఫైనాన్స్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఉండాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకసారి యూనివర్సల్ కేబుల్ లాంగ్ కోసం ఏ రేట్లో తీసుకోవచ్చు? ఐ థింక్ ప్రాబ్లీ మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నారండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్ ఎన్బిఎఫ్సిలో అని చెప్పాలి. ఓకే, టాప్ నుంచి కొద్దిగా కరెక్ట్ అయింది, అబౌట్ 330 నుంచి కరెక్ట్ అవుతూ 270 దాకా కూడా రావటం చూసాం. బట్ అగైన్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది లాస్ట్ 1 yearలో ఇన్ఫాక్ట్ 2025 మార్చ్ ఏప్రిల్లో 140 రూపీస్ ఉన్న స్టాక్ 329 దాకా వెళ్ళటం చూసాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 years. సో అలాంటప్పుడు సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. సో యాజ్ లాంగ్ యాజ్ 255 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన ఉన్నంత కాలం థ్రెట్ అయితే లేదు స్టాక్కి. నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 to 2 years మీరు హోల్డ్ చేసినా కూడా పర్ యానం 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. లేదు ఐ వాంట్ టు బుక్ ప్రాఫిట్స్ అంటే కనుక మేబీ 313 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉందండి. సో బిట్వీన్ 313 and 330, సో ఈ 17 రూపీస్లో యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ యూనివర్సల్ కేబుల్ దో స్టాక్ చాలా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ 680 దగ్గర ఉంది. సో స్వింగ్ లో మనం ఏదైతే చూస్తున్నామో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రావటం చూసాం 660, అదొక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్ ని మీరు ట్రేడింగ్ పర్పస్ ఈ షుడ్ బై అండి, ఎందుకంటే పుల్ బ్యాక్ లో అగైన్ 780 and 800 మధ్యలో ఈ షుడ్ ట్రై టు సెల్ అండ్ 660 వరకు అక్యూములేట్ చేయాలి ఈ స్టాక్ ని. అండ్ 635 కింద కంపల్సరీ స్టాప్ లాస్ యూనివర్సల్ కేబుల్ లో పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్, అలాగే ముఖేష్ గారు అడుగుతున్నారండి, కెనరా బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. I think PSU names they are doing extremely good అండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కొంచెం ఐ థింక్ ఇట్స్ ఏ మిడ్ క్యాప్ PSU బ్యాంక్ నేమ్ అని చెప్పుకోవచ్చు. సో దానిలో ఉండే కన్నా కెనరా బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో డెఫినెట్లీ కెనరా బ్యాంక్ ఉన్న పొజిషన్ మీరు ఉంచవచ్చు. యాడ్ చేయాలంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో యూ షుడ్ ట్రై టు యావరేజ్ అనే నా సజెషన్. అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ప్రాబబ్లీ ఇది ఎఫ్ఎండో నేమ్కి వచ్చినాక ఈ స్టాక్ని చాలా చాలా హెవీగా బీట్ అండ్ డౌన్ అయిన నేమ్ అండి ఇది. సో 1100 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 732 దాకా రావటం చేసాం. హిస్టారికల్లీ దీని డేటా చూస్తే కనుక ఐ థింక్ 2024 సెప్టెంబర్లో లిస్ట్ అయిన నేమ్ ఇది. 1267 నుంచి 802 ఆ మంత్ హైలో ఉండింది. దాని తర్వాత 1384 దాకా వెళ్ళాం. అక్కడి నుంచి కంటిన్యూస్లీ లోవర్లో ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇట్లాంటి స్టాక్ ఈ షుడెంట్ బై అండి. ఇట్లాంటివన్నీ కూడా మనం ఫాలోయింగ్ స్పాట్స్ అంటాం. బట్ అగైన్ పుల్ బ్యాక్స్ ఆల్వేస్ ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం 770 నుంచి అబౌట్ 1120 కూడా పుల్ బ్యాక్ రావటం చూసాం. కరెంట్లీ 733 ఉంది. ఐ థింక్ నిన్ననే ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూసాం. అరౌండ్ 660 డబల్ బాటమ్ ఫార్మేషన్ అంటాం. ఇన్ కేస్ మీరు 660 స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక వీ షుడ్ ట్రై టు బై ఈ రేంజ్ లో. అండ్ మేబీ అప్ సైడ్ టార్గెట్స్ దీన్ని చూస్తే కనుక 840 or 860. సో 100 రూపీస్ అప్ సైడ్ ఉంది, అట్ ద సేమ్ టైం 70 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. కాబట్టి రిస్క్ రివార్డ్ బెటర్ గా ఉంది ఈ స్టేజ్ లో. బట్ అగైన్ 700 ఆ రేట్ వస్తే కనుక ఐ థింక్ ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బై. అండ్ 635 కింద కంపల్సరీ స్టాప్ లాస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, నమస్తే రాజేంద్ర గారు. నా పేరు సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి సార్. సార్ నా దగ్గర సిప్లా షేర్స్ 2003 నుంచి ఉన్నాయి సార్. 330 యావరేజ్ ప్రైస్ లో. అది ఎప్పుడు చూసినా 13 నుంచి 13-20 మధ్యలోనే ఆసిలేట్ అవుతుంది సార్. అది పెద్దగా అఫ్ కోర్స్ నాకు బాగానే ప్రాఫిట్ లోనే ఉన్నాను.
అది తీసేసి వేరే ఇంకొక మెడికల్ దాంట్లోకి ఏ స్టాక్ అయితే బెటర్ గా ఉంటుంది సార్ కన్వర్ట్ అవ్వడానికి? మీరు 2000 లో 330 కొన్నారంటే కనుక మీకు డెఫినెట్లీ స్ప్లిట్ అండ్ బోనసెస్ కూడా వచ్చి ఉంటాయండి. నా ఉద్దేశంలో బోనస్ రాలేదు సార్ నాకు ఇప్పుడు, ఓన్లీ బోనస్ ఇష్యూ ఏం రాలేదు సార్ నేను కొన్న 2004 సార్. ఓకే, యా 2004 లో అంటే ప్రాబ్లీ అప్పుడు ఆ ఇయర్ హై అరౌండ్ చూస్తే కనుక మేబీ 130 140 ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చార్టికల్లీ మాకు అన్ని కూడా ప్రాబ్లీ ఈ కార్పొరేట్ ఏవైతే యాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. సో మేబీ మీకు 2006 లో కొని ఉంటారు, అప్పుడు మీకు 300 దగ్గర ఉంది ప్రైస్. అది ఇన్ కేస్ మీ దగ్గర బోనస్ లేదు అంటే కనుక స్టిల్ యు ఆర్ మేకింగ్ అబౌట్ 4 times అండి ఇక్కడ నుంచి. సో ఇట్స్ నాట్ ఎ గ్రేట్ రిటర్న్ స్టాక్ మార్కెట్లో, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ యూ వెయిటెడ్ ఫర్ 13-14 years. సో ఇప్పటికైనా కూడా పుల్ బ్యాక్ లో యూ షుడ్ ట్రై టు కొంచెం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే సిప్లా డెఫినెట్లీ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మనం చూస్తే కనుక. వేరాస్ I think other mid-cap names, even large-cap names, Divis లాంటివి చూసినా కూడా they did very well. సో నా సజెషన్ అయితే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ అరౌండ్ 1450-1500 వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు షిఫ్ట్ టు సమ్ అదర్ నేమ్స్ అండి. సో మీరు కొద్దిగా రిస్క్ తీసుకుంటారంటే కనుక ఐ థింక్ దివీస్ ఇప్పటి కూడా ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి కూడా 15-20% అప్ సైడ్ ఉంది నెక్స్ట్ 1.5 year లో దివీస్ లో. లేదు ఐ వాంట్ టు బి సేఫర్ అనుకుంటే కనుక అగైన్ యూ షుడ్ గో విత్ ఫ్రంట్ లైన్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి ఆర్ సన్ ఫార్మా. సో అప్ టు యూ అండి, కొద్దిగా రిస్క్ తీసుకుంటే దివీస్ కి షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఇక్కడ అమ్మాల్సిన అవసరం అయితే ఇమీడియట్లీ కనపట్లేదు, బికాస్ ఒక పుల్ బ్యాక్ లో ఇది అగైన్ 1450-1500 వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర గారు, సార్ ఒక కాలర్ ఉన్నారండి, సతీష్ గారు, కాల్ తీసుకుందాం. సతీష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రెసెంట్ రేట్ లో హుండాయ్ ఒకటి, ఈటీవీ నెట్వర్క్, మ్యాచ్ డాక్ తీసుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ ఆటో నేమ్స్ లో హుండాయ్ కొద్దిగా అండర్ పర్ఫార్మింగ్ నేమ్ అని చెప్పాలండి ఇప్పుడు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ షుడ్ వెయిట్ అనొచ్చు, ఎందుకంటే దీనిలో ప్రైస్ డిస్కవరీ కూడా ఇంకా అవ్వలేదని చెప్పాలి, బికాస్ ఇది లిస్ట్ అయింది ఆఫ్ కోర్స్ 2024 నవంబర్లో అయినప్పటికీ ఐ థింక్ వొలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది మంత్ ఆన్ మంత్ మనం చూస్తే కనుక. సో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక హుండాయ్లో యూ షుడ్ వెంచర్ అవుట్ అండి. స్టాప్ లాస్ ఇస్ 2036. సో ట్రేడింగ్ అట్రాక్టివ్ ఉంది కానీ లాంగ్ టర్మ్ కి ఇట్స్ షోయింగ్ వీక్నెస్ అండి ఇంకా. సో అది షుడ్ టేక్ ఏ కాల్. సో ఈటీవీ నెట్వర్క్ చూస్తే కనుక మనకి ఇట్స్ ఆల్ న్యూస్ డ్రివెన్ అండి. సో ఎప్పుడైతే మనకి డేటా సెంటర్స్ మీద పాజిటివ్ న్యూస్ వస్తుందో 20-30% కైండ్ ఆఫ్ మూవ్స్ అనేది మనం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 days లోనే లో 2100, 2200 నుంచి 3200 వరకు కూడా వెళ్ళటం చూసాం. ఇలాంటి మూవ్స్ ఉన్న స్టాక్ ని మీరు ఫేస్డ్ మాన్యువల్ అక్యూమిలేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ అప్ టు 2200 మీరు అక్యూమిలేట్ చేయొచ్చు ఈటీవీ నెట్వర్క్. సో దీన్ని మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 5000 ప్లస్ ఆల్ టైమ్ హై వెళ్ళటం చూసాం. సో అలాంటప్పుడు ఈవెన్చువల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఇది 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఇయర్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అగైన్ మీరు అడిగిన మూడో నేమ్ మజగాన్ డాగ్ అండి. సో డిఫెన్స్ స్టాక్స్ లో దెర్ ఇస్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండి. 2024 సెప్టెంబర్ లో ఎప్పుడైతే టాప్అవుట్ అయ్యాయో ఎలక్షన్ ఇయర్ లో, అక్కడి నుంచి ఓన్లీ ట్రేడింగ్ జోన్ లో ఉన్నాయి తప్ప వీటిలో పెద్ద మూవ్మెంట్ అనేది లేదు. సో ఇన్ఫాక్ట్ ఇది మజగాన్ డాగ్ చూస్తే కనుక ఇది ఎఫ్ఎండోలో కూడా ఉన్న నేమ్ కాబట్టి వీ షుడ్ యూజ్ దిస్ ఫర్ ట్రేడింగ్. సో దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 2100 ఆ రేంజ్ లో ఉంది. కరెంట్లీ 2250 అలా ట్రేడ్ అవుతుంది. మేబీ ఆ 2100 వచ్చినప్పుడు మీరు లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి అట్లీస్ట్ 100 points స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. అండ్ పుల్ బ్యాక్ లో ఇఫ్ యూఆర్ లక్కీ 200-day మూవింగ్ యావరేజ్ 25 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని ట్రేడింగ్ జోన్ చెప్పాలంటే 2100 నుంచి 26 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ థింక్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బై చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ గుడ్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణమూర్తి గారు కాల్ చేశారు. కృష్ణమూర్తి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం సార్, రాజేంద్ర సార్. సార్ ఐనాక్స్ ఏంటి సార్? సార్ లాస్ లో ఉంది సార్. అది ఏ స్టాక్ అండి? ఐనాక్స్ ఏంటి సార్? ఐనాక్స్ విండ్ అన్నారా? అవును సార్. వాయిస్ చాలా. అవును సార్, అదే అన్నారు. యా, ఐనాక్స్ విండ్ ఇట్స్ ఎ ఫాలోయింగ్ స్వాడ్ అంటామండి ఈ స్టాక్ ని. అగైన్ ప్రాబ్లీ లాస్ లో ఉన్నామంటే కనుక అగైన్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని మనం స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయడం తప్ప ఈ షుడెంట్ టచ్. సో 2024 సెప్టెంబర్ లో అగైన్ మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే 258 రూపీస్ నుంచి కంటిన్యూస్లీ డౌన్ అవుతూ వస్తున్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ మధ్యలో 135 దాకా వచ్చి పుల్ బ్యాక్ అరౌండ్ 170-190 వరకు కూడా వెళ్ళటం చేసాం.
సో ఎప్పుడైతే ఇది మల్టీ ఇయర్ హై 110 బ్రీచ్ అయిందో విచ్ ఇస్ 2024 జనవరి లో అనమాట, అది 110 అనేది. సో మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అయినప్పుడు ఇంకా బేరిష్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అదే జరిగింది. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 110 బ్రీచ్ అయింది ఆల్రెడీ జనవరి 15th ఆ టైంలో అయింది. సో ఇంకా కూడా ఈ స్టాక్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది 114 కింద ట్రేడ్ అయినంత కాలం 75 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది స్టాక్. సో చాలా చాలా బేరిష్ గా ఉన్న నేమ్, వీ షుడెంట్ వెంచర్ అవుట్ ఇలాంటి స్టాక్. అందులో F&O కూడా ఉంది కాబట్టి ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది చాలా స్విఫ్ట్ గా అవుతాయి ఇలాంటి స్టాక్స్ లో. సో ఐనాక్స్ వెంట్ ఈస్ ఎ క్లియర్ అవాయిడ్ అండి. ఇన్ కేస్ మీరు స్ట్రక్ అయి ఉన్నారంటే కనుక 130 నుంచి 120 మధ్యలో ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఉన్న పొజిషన్ కూడా మీరు 76 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ చాయిస్. అండ్ 93 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజు గారు కాల్ చేశారు. రాజు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. భారతీయ ఎయిర్టెల్ 2050లో తీసుకున్నామండి. క్యాపిటల్ సర్వీసెస్ వచ్చి 420లో తీసుకున్నామండి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఐ థింక్ నా ఉద్దేశంలో భారతీకి దేర్ ఇస్ నో థ్రెట్ అండి. భారతీ ఎయిర్టెల్ మీరు కొన్నారు అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో ఈ స్టాక్ కొద్దిగా బేరిష్ లోకి రావటం చూసాం. బికాస్ వాళ్ళ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ సర్ప్లస్ మనీ కొద్దిగా NBFC లో డైవర్ట్ చేసి అక్కడ యాక్టివిటీస్ పెంచుదాం అనే ఒక వార్త రావటం తోటి స్టాక్ 2030 నుంచి కరెంట్లీ 1930 ఒక 5 to 7% కరెక్ట్ అవటం చూసాం. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ నేమ్ అండి నా ఉద్దేశంలో. ఈ షుడ్ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఇది మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 1800 వస్తే కనుక అప్పుడు మనకు అది 2025 మే లో అవుతుంది 1800 అనేది. అక్కడ మీరు యావరేజ్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. క్యాప్స్టర్ ఐ థింక్ ఈ స్టాక్ మనం లాస్ట్ 2 years లో దీని రిటర్న్స్ అనేది వెరీ హ్యూజ్ గా ఉన్నాయండి. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్, బట్ అగైన్ మీరు ఎవ్రీ క్వార్టర్ మానిటర్ చేస్తూ ఉండాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఇస్తున్నారు అది ఇది అని. బికాస్ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమవుతాయంటే సడన్లీ వాటిల్లో చామ్ తగ్గినప్పుడు డెఫినెట్లీ కిందకు వచ్చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అది షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అట్ ప్రెసెంట్ అయితే హోల్డ్, బట్ ఎవ్రీ క్వార్టర్ మీరు దాన్ని రివ్యూ చేస్తూ యూ షుడ్ టేక్ ఎ డిసిషన్ అండి. రైట్ సార్. అలాగే శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, IFCI, JP పవర్, IRB ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ నో అండి. ఇలాంటి స్టాక్ సెలెక్షన్ షార్ట్ టర్మ్ అనేది ప్రాబ్లీ షుడ్ చూస్ బెటర్ నేమ్స్. మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఇవన్నీ కూడా మీరు అడిగినాయి చాలా వీక్ అండ్ మేబీ ఆ ప్రైస్ కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. సో యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో ఎప్పుడు కూడా విన్నర్స్ ఆల్వేస్ విన్. అఫ్ కోర్స్ మీరు అడిగిన 3 నేమ్స్ లో IFCI కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అగైన్ ఈ స్టాక్ కూడా మీరు 50 రూపీస్ కింద స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి. కరెంట్లీ 59 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఐ థింక్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక 74 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ మనకి 15 రూపీస్ ఉంది అండ్ డౌన్ సైడ్ 9 రూపీస్ ఉంది కాబట్టి మేబీ IFCI ఒకటి అటెంప్ట్ చేయొచ్చు విత్ ట్రేడింగ్ స్టాప్ లాస్ బిలో 50 అండ్ 55 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది IFCI లో, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అదర్ 2 నేమ్స్ డెఫినెట్లీ అవాయిడ్ అండి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, CAMS, కాంకోర్, ఫినోలెక్స్ కేబుల్స్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ మీరు చూస్ చేసుకున్న నేమ్స్ అన్ని కూడా ఆ ఇండస్ట్రీలో మంచి నేమ్స్ అండి. సో కాంకర్ ఐ థింక్ దట్స్ ఏ PSU నేమ్, వెరీ గుడ్ నేమ్. అదేవిధంగా క్యాంప్స్ కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ నేమ్. సో ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే యూ షుడ్ చూస్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఆర్ మేబీ SIP మోడ్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో నెక్స్ట్ 6 months ఈ 3 స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా మంచి నేమ్సే కాబట్టి మేబీ 2 to 3 ప్రైస్ పాయింట్స్ 10 to 12% కరెక్షన్ లో చూస్ చేసుకోవాలి. లేదంటే ప్రైస్ పడకపోతే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్, అంటే మీరు ఒక 1 lakh పెట్టుకుంటారు అంటే కనుక 12,000 to 15,000 per month ఫర్ ద నెక్స్ట్ 6 months or 7 months ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా.